నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య సవాళ్ళ వార్ నడుస్తున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో రౌడీ రాజు నడుస్తున్నది. ముఖ్యమంత్రి మంత్రులు వాటాలు వేసుకుంటున్నారని అంటున్నారు. వాస్తవేనా? ఇప్పుడు వాటాల గురించి వంతుల గురించి కమిషన్ల గురించి దోసుకోవడం గురించి ఎవరు మాట్లాడిండ్రు? వాళ్ళ కుటుంబ సభ్యురాలు వాళ్ళ మరదలే మాట్లాడింది కదా. మా సోదరు మరి కవితక్క గారు మాట్లాడింది కదా, స్వయాన కవితక్క మాట్లాడింది కదా. మా హరీష్ రావు చేయబట్టి 28 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చిండు 2018 ఎన్నికల్లో. ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చి మా తండ్రిని మా పార్టీని చీల్చాలని చూసిండు. కాళేశ్వరం అవినీతి లోపట కోట్ల రూపాయల కమిషన్లుగా ఆయన మా మంత్రిగా ఉండి దోసుకున్నాడు అని ఒక మాట కవితక్క చెప్పింది. అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క సతీమణి గారు ఆయన యొక్క పదవి కోసం రాబోయే రోజుల్లో ఆయన యొక్క రాజకీయ స్వార్థం కోసం కుటుంబాన్ని నిలిచినటువంటి మహానుభావుడు హరీష్ రావు అన్నారు. ఇంతకంటే సాక్ష్యం కావాలి. మమ్మల్ని పట్టుకొని మాట్లాడితే ఎట్లా అంటే అర్థం కాదు. మేము పొద్దున్న లేస్తే మీరు చూడండి 20 నెలల లోపల మా ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉంటాను. ప్రజలకు సంబంధించిన సమస్యల విషయం లోపల మేము మా యొక్క సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళ లెక్క ఎక్కడ లేదండి. వాళ్ళు అంతా దాచుకున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. దండిపాలెం బ్యాచ్ అనేటువంటి కామెంట్ ఎట్లా చూస్తారు? భారతీయ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర రాబందుల సమితి, బందిపోట్ల పార్టీ, స్టూవర్ట్పురం వాళ్ళ స్టూవర్ట్పురం సంబంధించిన వాళ్ళ టీము స్టూవర్ట్పురంకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు మమ్మల్ని అంటే ఎట్లా అండి. అందుకే కదా అంటే దమ్మునే రమ్మని చెప్పినాం కదా చర్చకు. ఇప్పుడు కుప్పల ఈశ్వరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వస్తున్నారు. మీరు వెళ్ళే అవకాశం ఉందా? ఇక ఈశ్వర్ గురించి మేము మాట్లాడుతాం. రైట్ ఇది మొత్తం మీద అడ్లూరు లక్ష్మణ్ గారు అయితే అధికార పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఇక కుప్పల ఈశ్వర్ ఇచ్చినటువంటి ఏదైతే ఛాలెంజ్ ఉందో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వస్తున్నా ఉన్నారో అక్కడికి మేము వెళ్ళము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద సవాళ్ళ పర్వం నడుస్తుంది. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరైతే వరుసగా సవాలు విసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.